సో ఫ్రెండ్స్, ఇందాక చూశారు కదా మీరు, అది వచ్చేసి అండర్ గ్రౌండ్ టన్నల్ అనమాట. టన్నల్ నుంచి లోపలికి మోటార్స్ ఎక్కడైతే ఉంటాయో అండర్ గ్రౌండ్లో వాటర్ ఎక్కడి నుంచి సక్ చేసుకుంటాయో ఆ పాయింట్. ఇది వచ్చేసి ఓవర్ ద రిజర్వాయర్ ప్యాకేజ్ 12 ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. అండ్ ఇది డెలివరీ క్లస్టర్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొమరవెల్లి మల్లన్న సాగర్ కట్ట మీదకి అయితే వెళ్తున్నాను. వెనకాల సీఎం కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడు హెలిప్యాడ్ ఉండేది, అది కనిపించింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కట్టపైకి వెళ్తున్నాము. దీని కెపాసిటీ వచ్చేసి ఇందాక చెప్పినట్టు 52 TMCs అంట. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇందులో వాటర్ వచ్చేసి 3-4 TMC కన్నా ఎక్కువ అయితే లేదంట. అది రికార్డు. ఇలాంటి హైట్ ఏరియాస్కి వచ్చినప్పుడు అయితే 4 వీల్ డ్రైవ్ నేనైతే రికమెండ్ చేస్తాను. మా కార్ అయితే 2 వీల్ డ్రైవ్ అయ్యేసరికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అండ్ బ్యూటిఫుల్ వెదర్, ఇంకా డెవలప్మెంట్ వర్క్స్ అయితే ప్రోగ్రెస్లో ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు, మొత్తం ఇదంతా మల్లన్న సాగర్ అనమాట. ఇక్కడ కనిపించేది ఒక డెలివరీ క్లస్టర్. అండ్ ఇలానే ముందుకెళ్తే మొత్తం ఇంకొక డెలివరీ క్లస్టర్ ఉంటుంది. ఇప్పుడు మనం పోయిన పంప్ హౌస్ డెలివరీ క్లస్టర్ అని వచ్చేసి ఇప్పుడు మనం చూసిన లెఫ్ట్ది. అండ్ ఇంకొక డెలివరీ క్లస్టర్ అని వచ్చేసి ఆ అండర్ గ్రౌండ్ ఇప్పుడు రైట్ సైడ్లో మీరు చూస్తున్నది ఆ బ్లూ కలర్ అదనమాట. అక్కడ నుంచి ఇంకో డెలివరీ క్లస్టర్ ముందుకు ఉంటుంది. అది ద బ్యూటీ ఆఫ్ మల్లన్న సాగర్. ఈ మల్లన్న సాగర్కి ఇన్పుట్ వాటర్ వచ్చేసి రంగనాయక్ సాగర్ నుంచి అండర్ గ్రౌండ్ టనల్స్, పైప్ లైన్స్. ఫ్రమ్ దేర్ యూ విల్ ద వాటర్ గోస్ త్రూ దట్ టనల్ విచ్ వీ వెంట్ ఇన్ టు. అక్కడి నుంచి ఈ వాటర్ ఎత్తేసి ఈ మల్లన్న సాగర్లో వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఫర్దర్గా కొండపోచమ్మ సాగర్కి వెళ్తాయి. కొండపోచమ్మ సాగర్ వచ్చేసి కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఉంటుంది అనమాట. అది వచ్చేసి 20 TMC ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ద రియల్ అడ్వెంచర్ స్టార్ట్స్ నౌ. మల్లన్న సాగర్ రిజర్వాయర్లకి అయితే లోపల దిగుతున్నాయి. ఇదైతే అన్అఫిషియల్, డోంట్ ట్రై ఎనీవన్ హూ ఆర్ సీయింగ్. ఎవరైతే ట్రై చేస్తారో వాళ్ళైతే అస్సలు దిగడానికి ట్రై చేయకండి. నా లెఫ్ట్లో చూసుకోండి, సెకండ్ డెలివరీ క్లస్టర్ అనమాట. అండ్ ఐ కెన్ సీ వాటర్ లెవెల్ ఆఫ్ అప్ టు 7 to 8 TMC ఉండొచ్చు నాకు తెలిసి. ఇది చాలా అంటే చాలా పెద్ద రిజర్వాయర్. నా లెఫ్ట్ సైడ్లో, అంటే నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను, పంప్ హౌస్, మెయిన్ పంప్ హౌస్ మల్లన్న సాగర్. ఓకే మా ఇంట్లో వాళ్ళు అండ్ మా సిస్టర్ అడ్వైజ్ చేస్తున్నారు, డోంట్ గెట్ ఇన్సైడ్ అని. చూడండి పైప్స్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అండ్ దీస్ ఆర్ ఆల్ డెలివరీ క్లస్టర్స్ వేర్ వాటర్ లోపల నుంచి పైకి అయితే వచ్చేస్తాయి. అదనమాట స్టోరీ. ఇందాక మీరు చూసింది మల్లన్న సాగర్ పంప్ హౌస్ అనమాట. ఇప్పుడైతే నేను పైన డెలివరీ క్లస్టర్ ప్యాకేజ్ 12 ఆఫ్ మల్లన్న సాగర్. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ డెలివరీ క్లస్టర్. ఫస్ట్ డెలివరీ క్లస్టర్ వచ్చేసి అక్కడ ఫస్ట్ ఉంది. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ డెలివరీ క్లస్టర్. అదేమో డైరెక్ట్ కాల్వ నుంచి డైరెక్ట్ పంప్ వాటర్ తీసుకొని ఇక్కడికి పంప్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్లో సర్జ్ పూల్ ఉంది, అందులో నుంచి వాటర్ సక్ చేసుకొని ఇక్కడికి డెలివరీ చేస్తుంది. ఐ హ్యావ్ 8 motors హియర్, ఐ థింక్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. yes, 8 డెలివరీ క్లస్టర్స్ అండ్ 8 motors ఇన్సైడ్. మనం ఏవైతే లోపల చూసామో ఆ మోటార్స్ క్లస్టర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి వాటర్ అనేది డైరెక్ట్ మల్లన్న సాగర్ లోపల రిజర్వాయర్ లోపల పడి స్టోర్ అవుతాయి అన్నమాట. ఎట్ ప్రెజెంట్ ఐ థింక్ దెర్ ఆర్ 8 TMCs ఆఫ్ వాటర్ ఇన్ దిస్ మల్లన్న సాగర్. అండ్ ఈ ల్యాండ్ ఏరియా వచ్చేసి దాదాపు ఒక 1000 ఎకరాలు ఉంటుంది ఆల్మోస్ట్. ల్యాండ్ ఎక్విజిషన్ అన్ని థింగ్స్ అన్ని ప్రాపర్గా ఇంకా అయ్యాయి. ఇంకా కన్స్ట్రక్షన్ ఇంకా చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయి. చాలామంది భూ నిర్వాసితులు ఈ మల్లన్న సాగర్ రిజర్వాయర్ కోసం వాళ్ళ భూములు అయితే ఇచ్చిండ్రు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ చాలామంది భూములు ఇచ్చి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళకి ఆర్థిక సహాయం కరెక్ట్గా చేయలేదు అనేది ఈ లోకల్ విలేజెస్ వాళ్ళ ఆరోపణలు. ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దోస్. బట్ థింగ్స్ ఎలా ఉన్నా కానీ ఒక రైతు బాగుపడాలని ఇంకో రైతు మాత్రం చాలా కష్టపడి వాళ్ళ భూములు అయితే ఇచ్చేసిండ్రు. అదైతే ఒక్కటి చెప్పగలుగుతా, హ్యాట్స్ ఆఫ్ టు దోస్ ఫార్మర్స్. అండ్ ఈ రిజర్వాయర్ స్పెషాలిటీ ఏంటంటే కెపాసిటీ వచ్చేసి 52 TMC కదా. అంత కెపాసిటీ నింపితే దేర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ ఎర్త్ క్వేక్. అంతే కదా. NGRI నేషనల్ జియోగ్రఫిక్ రీసెర్చ్ ఇండియా NGRI సంస్థ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం అంత కెపాసిటీ వరకు ఏ రిజర్వాయర్ తట్టుకోదు. అంత కెపాసిటీ నింపితే ఏమంటారు, ఎర్త్ క్వేక్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి వీళ్ళు ఇచ్చిన నివేదిక అనమాట. సో దాని ప్రకారం వీళ్ళు ఎప్పుడు ఈ రిజర్వాయర్ని నాట్ మోర్ దెన్ 20 TMC నింపిర్రు, అంటే 20 TMC కన్నా ఎక్కువనైతే నింపలేదు అని అయితే మనకు లోకల్ పీపుల్ అండ్ అదర్ ఇంజనీర్స్ వాళ్ళందరూ చెప్పిన విషయం. ఈ రిజర్వాయర్ వచ్చేసి మనకు రంగనాయక్ సాగర్ నుంచి వాటర్ లిఫ్ట్ చేసేసుకొని ఇక్కడికి ఫిల్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఫర్దర్గా కొండపోచమ్మ సాగర్. అండ్ ఫ్రమ్ కొండపోచమ్మ సాగర్ షామీర్పేట్ అండ్ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వాటర్ అనేది యూటిలైజ్ చేసుకుంటారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఏషియాస్ బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని అయితే నేను చెప్తాను. అండ్ అదే నిజము, అక్షర సత్యం.
చాలా ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్ట్, చాలా మెయింటెనెన్స్‌తో కూడుకున్న ప్రాజెక్ట్ కూడా అని నేను చెప్తాను. అదనమాట. నేను చెప్పిన కంటెంట్‌లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. విల్ క్యాచ్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, stay tuned to the channel and like, share and subscribe. This is Kanna Reddy signing off from Malana Sagar.